ఒక రాజు వృద్ధాప్యమును సమీపిస్తుండగా తన తర్వాత తన రాజ్యాన్ని 4 కుమారులలో ఒకనికి అప్పగించుటకు తీర్మానించుకున్నాడు. మొదటి కుమారుణ్ణి పిలిచి, కుమారుడా, నేను వృద్ధుడను, ఎక్కువ కాలం బ్రతకలేను. నేను ఈ రాజ్యాన్ని నీ చేతికి అప్పగిస్తే నీవు ఈ రాజ్య ప్రజలకు ఏ మేలు చేస్తావు? మొదటి కుమారుడు మిక్కిలి ధనవంతుడు గనుక తండ్రికి ఇలాగూ జవాబిచ్చాడు, నాయన, నేను మిక్కిలి ధనవంతుని, రాజ్యంలోని ప్రజలను అన్ని విధాలుగా తీర్చిదిద్ది మన రాజ్యాన్ని ప్రపంచంలో ఒక సంపన్న దేశంగా చేస్తాను. రాజు, సరే నా కుమారుడా, వెళ్ళిరా అని రెండవ కుమారుణ్ణి పిలిచాడు. రాజు, కుమారుడా, నేను వృద్ధుడను, ఎక్కువ కాలం జీవించలేను. ఈ రాజ్య బాధ్యతను నీ చేతికి అప్పగిస్తే నీవు ఈ ప్రజలకు ఏ మేలు చేస్తావు అని అడిగాడు. రెండవ కుమారుడు మంచి వివేకం కలిగినవాడు. తండ్రికి ఇలాగూ జవాబిచ్చాడు, నాయనా, నేను ఎంతో జ్ఞానం సంపాదించుకున్నవాడిని. నీ రాజ్యాన్ని నా చేతికి అప్పగిస్తే ప్రజలను మిక్కిలి జ్ఞానవంతులుగా చేసి ప్రపంచంలో మన రాజ్యాన్ని ఒక ప్రత్యేకమైన రాజ్యంగా మార్చి అభివృద్ధిలోకి తీసుకొస్తాను అన్నాడు. తండ్రి, సరే నా కుమారుడా, వెళ్ళిరా అని చెప్పాడు. మూడవ కుమారుడు లోపలికి ప్రవేశించగానే తండ్రి, కుమారుడా, నేను జీవించే దినాలు తక్కువ. ఈ రాజ్యాన్ని నీకు అప్పగిస్తే ఈ ప్రజలకు ఏ మేలు చేయగలవు అన్నాడు. ఈ కుమారుడు బలశాలి. కుమారుడు, నాయనా, నేను మిక్కిలి బలవంతుడను. నీవు నీ రాజ్యాన్ని నా చేతికి అప్పగిస్తే దాన్ని మిక్కిలి బలమైన రాజ్యంగా తీర్చిదిద్దగలను అన్నాడు. తండ్రి, సరే నా కుమారుడా, వెళ్ళిరా అని పంపించాడు. నాలుగవ కుమారుడు తండ్రి దగ్గరికి పిలువబడి తండ్రి చెప్పినదంతా విన్న తర్వాత అతడు, తండ్రి, నేను నా సహోదరుల వలె ధనవంతుడను కాను, జ్ఞానవంతుడను కాను, బలశాలిని కానని మీకు తెలుసు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఖర్చు పెట్టి కష్టపడి వీటిని స్వతంత్రించుకున్నారు. కానీ నేను నా సమయాన్ని నీ రాజ్య ప్రజల మధ్యనే ఉండి వారితో గడిపాను. వారితో గడిపిన సమయంలో వారి వ్యాధి బాధలను పంచుకున్నాను. వారిని ప్రేమించడం నేర్చుకున్నాను. నీ ప్రజలకు ఇవ్వడానికి నా యొద్ద ఉన్నది ప్రేమ ఒకటే. నేను ఇవ్వగలిగిన దానికంటే శ్రేష్టమైన దానిని నా సహోదరులు ఇవ్వగలరని నాకు తెలుసు. మీరు మీ వారసునిగా ఎన్నుకునేందుకు నేను అర్హుడను కాను. నేను ఇంతవరకు చేస్తూ ఉండిన నా పనిని ఇంకా కొనసాగిస్తాను అన్నాడు. ఇది జరిగిన కొన్ని దినాలకు రాజు చనిపోయినాడు. ఆయన చనిపోయే ముందు ఒక వీలునామా వ్రాసినట్లు మంత్రులు కనుగొన్నారు. ఆ వీలునామాను చూడగా నాలుగవ కుమారుడే నా వారసుడని ఆ వీలునామాలో వ్రాసింది. కాబట్టి నాలుగవ కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించారు. ప్రేమ దేవుని నుండి పుట్టే గొప్ప స్వభావం. దేవుడు ప్రేమయే ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. 1 యోహాను 4:7-8.